వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు చేయబోయేది మసాలా శనగపప్పు అండి. ముందుగా శనగపప్పును కడిగి 2 టైమ్స్ వాటర్లో మంచిగా కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని పెట్టేసుకోవాలి. కుక్కర్ వేడయ్యాక ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసేసుకోవాలి. నేను వడియాలు వేంపాను, అదే ఆయిల్ని ఇప్పుడు పప్పులో పోసేస్తున్నాను. మసాలా శనగపప్పు రోటీలోకి కానీ, బగార్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, జొన్న రొట్టెలోకైనా, దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక పోపులని వేసేసుకోవాలి. 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్రని, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగానే పడతాయి. పెద్దవి 3 తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని వేసేసుకోవాలి. మొత్తము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయితేనే మసాలా శనగపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎంత మంచిగా ఫ్రై అయితే స్మెల్ అంత మంచిగా వస్తుంది. ఇల్లంతా ఎంతో సువాసనతో నిండిపోతుంది, అంత బాగుంటుంది. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, శనగపప్పును నానబెట్టి పెట్టాను. 10 మినిట్స్ క్రితము నానబెట్టాను. శనగపప్పు త్వరగానే నానిపోతుంది. నానబెట్టిన శనగపప్పును పోపులో వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. శనగపప్పు త్వరగానే ఉడికిపోతుంది, త్వరగానే నానిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని చూడండి, మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. రెడ్ చిల్లీ పౌడరు వేసాక కూడా ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పౌడర్ని మాత్రమే వేసేసుకొని పప్పును మంచిగా ఉడికించుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్, కారం కాస్త ఫ్రై అయితేనే కారం ఉండుకోవాలి. పప్పు టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మూత తీసుకొని పప్పుని ఒకసారి కలుపుకోవాలి. అడుగంటుతుంది, జాగ్రత్తగా చూసి వెంటనే కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని వేసేసుకోవాలి. పప్పు ఉడికేంత వరకు వాటర్ని వేసేసుకోవాలి. నేను 1 లీటర్ వరకు వాటర్ని వేసాను. వాటర్ వేసాక మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత మూత తీసుకొని ధనియా పౌడర్ 1 స్పూను వేసేసుకోవాలి. గరం మసాలా 1/2 స్పూను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గరం మసాలా వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చోలే మసాలా తిన్నారు కదా మీరు, తందూరి రోటీలోకి చోలే మసాలా ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మసాలా శనగపప్పు రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఒక దాంట్లో వేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు ఎంత మంచిగా ఉడికిందో, మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా తందూరి రోటీలోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా, బగార్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే శనగపప్పు, మసాలా శనగపప్పు రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుందా? ఇంకా లేట్ ఎందుకండి? నా వీడియో చూసేశారు కదా, ఇంకా వెంటనే చేసేసుకోండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.